అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆల్ ఇన్ వన్ పౌడర్ని తయారు చేసి చూపించబోతున్నాను. పులుసు కూరలు, పులుసు, గ్రేవీ కర్రీస్, ఫ్రై వీటిల్లోకి ఈ పౌడర్ ఒక్క స్పూన్ వేసుకున్నారంటే చాలు, ఈ కర్రీస్ అన్నిటికీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా ఈజీగా కూడా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే తాలింపు అన్నాన్ని కూడా ఈ పౌడర్తో తయారు చేసేసుకోవచ్చు. ట్రావెలింగ్కి, లంచ్ బాక్స్లకు కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీరని వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అన్నీ కూడా ఏదైనా ఒక చిన్న మెజర్మెంట్ పెట్టుకోండి. నేనైతే గుప్పెడు తీసుకున్నాను. కందిపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు వీటిని తీసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ పౌడర్ అంతా కూడా మనం వేయించుకునే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. మాడిపోయినా లేదంటే పచ్చిగా ఉన్న ఫ్లేవరు, టేస్ట్ రెండూ మారిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వేయించుకునేటప్పుడు టైం తీసుకొని వేయించేసుకోవాలి. కొంచెం కలర్ మారి మంచి సువాసన వస్తున్నప్పుడు ఈ పప్పు దినుసులన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల జీలకర్ర, 3 లవంగాలు, 10 వరకు మిరియాలు, ఒక చిన్న చెక్క వీటిని కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఏవి కూడా మాడకుండా ఉండేటట్టు చూసుకోండి. మాడితే ఫ్లేవర్, టేస్ట్ రెండు మారిపోతాయి. ఒక్కసారి కష్టపడి ఈ పౌడర్ని చేసుకున్నాము అని అంటే తర్వాత చాలా ఈజీగా మనకి కర్రీస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 15 నుంచి 20 రెబ్బల వరకు చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండు కూడా తేమ పోయి కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 20 నుంచి 25 వరకు పల్లీలను తీసుకోవాలి. నేనైతే వేయించిన పల్లీలను తీసుకుంటున్నాను. ఒక్కసారి అలా క్రిస్పీగా రావడం కోసం ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పచ్చి పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్కి తగినంత ఉప్పు, కొంచెం కారంని యాడ్ చేయాలి. మిరియాలు మనం చాలా తక్కువగా యాడ్ చేసాం కాబట్టి కారంని యాడ్ చేస్తున్నాం. తర్వాత మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఈ పౌడర్ని మీరు ఏదైనా గ్లాస్ కంటైనర్లో వేసేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రైస్లోకి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను వేడివేడిగా రైస్ వండుకున్నాను. దాంట్లోకి ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మామూలుగా మిగిలిపోయిన అన్నంతో కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మరీ వేడి మీద కాకుండా కాస్త చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ పౌడర్ని వేసుకోవాలి. నేనైతే దాదాపు 4 స్పూన్లు ఫస్ట్ వేస్తున్నాను. సరిపోకపోతే మరొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రైస్కు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇది ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్ బాక్స్లో కానీ పెట్టారు అని అంటే టేస్ట్ బాగుందని తిన్నవాళ్ళైతే చెప్తారు. ముందుగా నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేస్తున్నాను. వేడిగా ఉంది కాబట్టి చేత్తో కలపడం లేదు. చేతి పట్టుకోగలిగినంత వేడి ఉంటే చేయితో కలుపుకుంటే మరీ మంచిది. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కొంచెం పౌడర్కి తగినంత ఉప్పును యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు రైస్లోకి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చూసి ఎంతవరకు ఉప్పు పడుతుందో చూసుకొని తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి
ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకోవాలి. బాండీ హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కొన్ని మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో సన్నగా పొడవుగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీలికగా చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కావలసినన్ని జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. ఒకవేళ జీడిపప్పులు వద్దు అనుకుంటే పల్లీలనైనా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకునేటువంటి రైస్ను మొత్తం వేసేసి ఈ పోపు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఉండాల్సిన అవసరం లేదు. స్టవ్ని ఆఫ్ చేసేసి కలుపుకోవాలి. అంతేనండి. ఇలా రైస్ను ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. అలాగే ఈ పౌడర్ 1 స్పూన్ ఫ్రైలోకి, పులుసుల్లోకి, కూరల్లోకి వేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా వీటిలోకి కొత్తిమీరను వేసేసుకొని మరొకసారి కలుపుకుంటే మంచి ఫ్లేవర్డ్ రైస్ అయితే తయారైపోతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.